పేరు డి అంజయ్య, విశ్రాంత మండల విద్యాధికారి మరియు ప్రస్తుతం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను విద్యార్థి దశ నుండి రక్తదానం చేయడం ప్రారంభించాను. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాము. ఈ సందర్భంగా మన తెలంగాణ ప్రజలకు, సంగారెడ్డి ప్రజలకు మరియు భారతదేశ యువకులకందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రం లోపల 4 కోట్ల మంది జనాభా ఉంటే సంవత్సరానికి సుమారు 4 లక్షల యూనిట్ల రక్తం అవసరం. కానీ యావరేజ్గా 3,07,000 మాత్రమే లభిస్తుంది. ఇంకా 93,000 కొరత ఉంది. అలాగే 147 కోట్ల భారతదేశ జనాభా లోపల 150 లక్షల రక్తం యూనిట్ల అవసరం వస్తుంది సంవత్సరానికి. 130 లక్షల యూనిట్లు మాత్రమే లభిస్తుంది. 20 లక్షల యూనిట్ల కొరత ఉంది. ప్రమాద సమయాల లోపల లేదా శస్త్రచికిత్స సమయాల లోపల, తర్వాత తలసేమియా బాధితులకు, తర్వాత ఎనిమియా మహిళలకు రక్తం అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు సుమారు 50 సార్లు రక్తదానం చేయడం జరిగింది. 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల అందరూ కూడా రక్తదానం చేయవచ్చు. మన శరీరం లోపల 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో కేవలం 300 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే రక్తదానంలో తీసుకుంటారు. ఇది వారం రోజుల లోపల రికవర్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయవచ్చు. ఆ విధంగా 18 సంవత్సరాల్లో మనం మొదలు పెడితే సుమారు 180 సార్లు రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రజల యొక్క మరియు అందరి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.